దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. ఆమ్ ఆద్మీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది. పంజాబ్ లో పేపర్ లీక్లను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో భద్రతా బలగాలు మోహరించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. ఢిల్లీ నుంచి గోపి. మాధవి, పంజాబ్ ప్రశ్నపత్రాల లీకేజ్కు బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ కూడా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు కొంత అప్రమత్తం అవడం జరిగింది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కొంత అలర్ట్ అవడం జరిగింది. కార్యాలయానికి వెళ్లే దారులంతా కూడా ఇటు బ్యారికేడ్స్ తోటి ఆపివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పంజాబ్లో వరుసగా పేపర్ లీకేజీలు అవుతూ ఉన్నాయి. దానికి ఇటు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ తన ఆందోళన కొనసాగిస్తుంది. మరి ఇప్పటికే తమ రాష్ట్రంలో ఎటువంటి ప్రశ్నపత్రాలు లీకేజ్ కాలేదంటూ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి స్పష్టం చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ మాత్రం తన ఆందోళన ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడ పర్మిషన్ లేదు, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు పర్మిషన్ లేదంటూ కూడా ఇటు బీజేపీ నేతలకు చెప్తూ ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీలో భాగంగా ఇటీవల విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం రాష్ట్రాలకు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇతర అంశాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో భాగంగానే పంజాబ్ ప్రశ్నపత్రాల లీకేజ్కి ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత వహించాలంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున కూడా నిరసనకు పిలుపునిచ్చింది. మరి ఉదయం నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు అయితే చేరుకుంటున్నారు. మరి ఇప్పటికే బీజేపీ కూడా దీనికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత అప్రమత్తం అవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఇటు పోలీసుల పహారా అయితే కొనసాగుతుంది. అయితే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా దీనిపైన స్పందించాలంటూ కూడా బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక మరి ఈరోజు ఈ ఆందోళన మరి కాసేపట్లో ముగియనుంది. ఒకవైపు పంజాబ్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీ పైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. తమ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇతర అంశాలను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావిస్తూ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఒకరోజు ధర్నాకైతే బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. మాధవి, అంటే గోపి, ఇది అంటే కేవలం ఇప్పుడు పంజాబ్కి సంబంధించి కాదు, మొన్న నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినప్పుడు బీజేపీ నేతలు కూడా చాలా మంది డిస్కషన్లు చెప్పారు. అంటే కర్ణాటకలో పేపర్ లీక్స్ అయ్యాయి, అలాగే తెలంగాణలో ఎగ్జాంపుల్గా చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్రాలకు కూడా రాష్ట్రాల్లో ఉన్న సర్కారులు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది కదా ఈ చిచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏదైతే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ దాంతోపాటు ఇతర అంశాలపైన కూడా ఇటు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఆందోళన నేపథ్యం తర్వాత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన అనంతరం ఆ రోజే ఒక ప్రెస్ మీట్లో కూడా బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. రాష్ట్రాల వారీగా కూడా కొంత లిస్టును కూడా ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలలో ఏ బీజేపీయేతర అంటే ఎన్డీఏ కూటమి రహిత రాష్ట్రాలలో పేపర్ లీకేజీలకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో మరి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ప్రభుత్వాలకు ఈ పేపర్ లీకేజ్కి ఎటువంటి సంబంధం ఉండదు, కేవలం అక్కడ కొంతమంది చేసిన తప్పిదాల వల్లనే ఈ పేపర్ లీకేజీలు అనేవి జరుగుతూ ఉంటాయనే వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇటు విపక్ష పార్టీలు ఏదైతే ఎన్డీఏ ఇతర రాష్ట్రాలలో మాత్రం ఇటు బీజేపీయే దీనికి బాధ్యత వహించాలంటూ కూడా చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఏ రాష్ట్రాల్లో అయితే పేపర్ లీకేజీలు జరిగాయో ఆయా రాష్ట్రాల్లో ఆందోళన కొనసాగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో భాగంగా పంజాబ్, కర్ణాటక, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకేజీలకు ఆయా రాష్ట్రాలను బాధ్యులను చేస్తూ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద ఇటు పంజాబ్లోని గత వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం విఫలమయ్యింది అంటూ కూడా బీజేపీ తాజాగా తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అయితే కొంత అలర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ధర్నాలు నిర్వహించేందుకు పర్మిషన్ లేదు కాబట్టి శాంతియుతంగా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ పేపర్ లీకేజ్ ఘటనలకు మరి ఆందోళనలు ఇంకా కొనసాగుతాయా, రానున్న రోజుల్లో ఇటు విద్యార్థి విభాగాలు మరి ఈ ఆందోళన ఉధృతం చేస్తాయనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి ప్రస్తుతం ఢిల్లీ
అంతటా కూడా మరొకసారి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నం చేయడము, ఆ కార్యాలయం ఎదుట ధర్నాకు ప్రయత్నించడం తోటి మరోసారి ఢిల్లీలో హీట్ వాతావరణం నెలకొంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఢిల్లీలో మళ్ళీ మరోసారి హైటెన్షన్ వాతావరణం చూస్తున్నాం. పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేస్తూ ఉంది. పంజాబ్ లో పేపర్ లీక్లకు నిరసనగా బీజేపీ నేతలు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ముందు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీగా మోహరించాయి భద్రతా బలగాలు. మరోసారి ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పంజాబ్ దేశ రాజధాని ఢిల్లీలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. బీజేపీ నేతలు ఆందోళన చేపడుతూ ఉన్నారు. హైటెన్షన్ కనిపిస్తుంది. అక్కడ ఆమ్ ఆద్మీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. భారీగా భద్రతా బలగాలు మోహరించడం జరిగాయి. అక్కడ పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. పంజాబ్ లో పేపర్ లీకేజీలకు నిరసనగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ముందు పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు బీజేపీ నేతలు.